హలో మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ మీ ముందుకు ఒక కొత్త టాపిక్ తో వచ్చాను. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే మన బ్యాక్ యాక్నేని మనం ఏ విధంగా తగ్గించుకోవాలి, అంటే మన వీప్ మీద ఉన్న మచ్చల్ని, పింపుల్స్ ని మనం ఏ విధంగా తగ్గించుకోవాలి. సో చాలా మందికి మన అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఈ ప్రాబ్లం అనేది వస్తుంటుంది. మరి ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా తగ్గించుకోవాలి, దీనికి వచ్చే కారణాలు ఏంటి రండి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మనకి బ్యాక్ యాక్నే రావడానికి కారణాలు ఏంటి? సో మీ అందరికీ తెలిసిందే, మన స్కిన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. మన ఫేస్ స్కిన్ అనేది అండ్ మన బాడీ స్కిన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మన ఫేస్ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది అండ్ మన బాడీ స్కిన్ అనేది చాలా రఫ్ గా ఉంటుంది. సో మనం రెండింటిని డిఫరెంట్ గా ట్రీట్ చేయాలి. అండ్ మీ అందరికీ తెలిసిందే, మన బాడీలో స్మాల్ పోర్స్ అనేవి ఉంటాయి అండ్ అందులోంచి ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం సీబమ్ అని అంటాం. ఇదేం చేస్తుందంటే మన బాడీని మంచిగా మాయిశ్చరైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కానీ మనకి తెలియకుండానే మన బాడీ మీద చాలా డెడ్ స్కిన్ సెల్స్ అనేవి ఉంటాయి. వాటిని కనుక మనం వెంటనే క్లీన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఆ డెడ్ స్కిన్ సెల్స్ అనేవి ఆ పోర్స్ లోపలికి వెళ్ళిపోతుంది అండ్ ఆ సీబమ్ ని బ్లాక్ చేసేస్తుంది అండ్ అక్కడ ఒక బంప్ అనేది వచ్చేస్తుంది. దాన్ని మనం పింపుల్స్ అనేవి అంటాం. అండ్ కొన్ని రోజులకి పింపుల్స్ అయితే తగ్గిపోతాయి, కానీ బ్లాక్ మచ్చల్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది. అవి తగ్గడానికి చాలా రోజులు పడుతుంది. నెక్స్ట్, మీకు డాండ్రఫ్ ప్రాబ్లం ఉందంటే ఆ డాండ్రఫ్ అనేది మీ షోల్డర్ మీద పడుతుంది. ఆ డాండ్రఫ్ ఫ్లేక్స్ ఏవైతే ఉంటాయో ఆ మీ షోల్డర్ మీద పడుతుంటుంది, మీ బ్యాక్ మీద పడుతుంటుంది. అదేంటంటే ఆ ఫ్లేక్స్ అనేవి ఆ పోర్స్ లోపలికి వెళ్ళిపోతాయి అండ్ దానివల్ల కూడా మీకు యాక్నే లాంటి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. నెక్స్ట్, మనం స్నానం చేసేటప్పుడు హెడ్ బాత్ అనేది చేస్తాం. సో హెడ్ బాత్ చేసేటప్పుడు ఏంటంటే మనం షాంపూ అనేది యూజ్ చేస్తాం. ఆ షాంపూ వాటర్ మన బ్యాక్ పైన వెళ్తూ ఉంటుంది. వెంటనే కనుక క్లీన్ చేసుకోకపోతే ఆ షాంపూ వాటర్ లో డస్ట్, పొల్యూషన్, బ్యాక్టీరియా అనేది ఉంటుంది. అది మీ బ్యాక్ వైపు నుంచి వెళ్తుంది అండ్ ఆ టైంలో కనుక ఆ వాటర్ ఆ పోర్స్ లోకి ఎంటర్ అయిందంటే దానివల్ల కూడా మీకు యాక్నే లాంటి ప్రాబ్లం వస్తుంటుంది. నెక్స్ట్, ఎక్కువగా హార్మోనల్ చేంజెస్ అనేవి జరగడం వల్ల ప్యూబర్టీ టైంలో ఎక్కువగా హార్మోనల్ చేంజెస్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి టీనేజర్స్ వాళ్ళు. సో ఆ టైంలో ఏంటంటే మీకు యాక్నే లాంటి ప్రాబ్లం రావచ్చు. అండ్ నెక్స్ట్, జెనెటిక్స్ ద్వారా, అంటే మీ మమ్మీ డాడీకి కనుక ఎలాంటి ప్రాబ్లం ఉందంటే అది కూడా మీకు వంశపరంగా ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్, మీరు వర్కౌట్ చేసి వస్తారు. వర్కౌట్ చేసినప్పుడు మీ బాడీ అంతా మంచి స్వెట్టింగ్ గా ఉంటుంది అండ్ మీరు స్పోర్ట్స్ ఏదైనా ఆడినప్పుడు కూడా మీ బాడీ అనేది ఫుల్ గా స్వెట్టింగ్ గా ఉంటుంది. ఆ టైంలో కనుక మీరు అదే టీ షర్ట్ తో ఉన్నారంటే దానివల్ల కూడా మీకు యాక్నే లాంటి ప్రాబ్లం వస్తుంటుంది. సో మీరు వెంటనే ఆ టీ షర్ట్ ని రిమూవ్ చేసేసి మీరు స్నానం అనేది చేయాలి అండ్ ఆ స్వెట్ ని పూర్తిగా రిమూవ్ చేసుకోవాలి. అండ్ స్నానం చేసేటప్పుడు చాలా మంది బాడీని వాష్ చేసుకుంటారు కానీ వీపుని వాష్ చేసుకోరు. సో మీరు ఆ వీపుని కూడా వాష్ చేసుకుంటుంటారు. సో మీ చేతులు వెళ్ళకపోతే దానికి ఒక బ్రష్ లాంటివి వస్తూ ఉంటాయి. ఆ బ్రష్ తో మీరు వాటిని వాష్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్, టీనేజర్స్ ఏంటంటే బ్యాగ్ ని క్యారీ చేస్తూ ఉంటారు. బ్యాగ్ క్యారీ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంటుంది, రాపిడి అనేది జరుగుతుంటుంది. దానివల్ల ఏంటంటే స్కిన్ అనేది ఫ్రిక్షన్ అవుతూ ఉంటుంది, రాపిడి జరుగుతూ ఉంటుంది అండ్ ఆ టైంలో మీకు స్క్రాచెస్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ ఆ ప్లేస్ లో ర్యాషెస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అండ్ అది కనుక మీరు కరెక్ట్ గా కేర్ చేసుకోకపోతే అక్కడ యాక్నే లాంటి మచ్చ లాంటి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. నెక్స్ట్, వీటిని మనం ఏ విధంగా ట్రీట్ చేయాలంటే ఏ విధంగా తగ్గించుకోవాలి? సో ఫస్ట్ ఏంటంటే మీరు మీ డాండ్రఫ్ ని తగ్గించుకోవాలి. సో డాండ్రఫ్ ని తగ్గించుకోవడానికి మీరు వీక్లీ 2 times, మాక్సిమం 2 times యాంటీ డాండ్రఫ్ షాంపూతో యూజ్ చేయాలి. సో యాంటీ డాండ్రఫ్ షాంపూతో మీ హెయిర్ ని మీరు క్లీన్ చేసుకుంటూ ఉండాలి, డాండ్రఫ్ ని రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. సో నేచురల్ గా ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలని ఆల్రెడీ వీడియో చేశాను, మీకు ఇక్కడ ఐ బటన్ లో దొరికేస్తుంది. అక్కడికి వెళ్ళి మీరు చూడండి డాండ్రఫ్ ని ఏ విధంగా రిమూవ్ చేయాలి. డాండ్రఫ్ రిమూవ్ చేశారంటే అది మీ షోల్డర్ మీద పడదు అండ్ షోల్డర్ మీద పడలేదంటే అది మీ పోర్స్ లోపలికి వెళ్ళదు. దానివల్ల మీకు యాక్నే లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మీరు స్నానం చేసేటప్పుడు మీ బాడీని ఏ విధంగా అయితే క్లీన్ చేసుకుంటారో అదే విధంగా మీ బ్యాక్ ని కూడా మీరు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో క్లీన్ చేయడానికి మీరేం చేయాలంటే మీ బ్యాక్ ని కూడా మీరు రుద్దుతూ ఉండాలి. సో రుద్దడానికి మీ చేతులకు ఒకసారి సరిపోకపోవచ్చు. సో దానికోసం ఏంటంటే మీకు బ్రష్ లాంటివి వస్తూ ఉంటాయి, లాంగ్ బ్రషెస్ వస్తాయి. ఆ బ్రష్ కి మీరు సోప్ అనేది అప్లై చేసుకుని మీరు వీప్ ని రుద్దొచ్చు. దానివల్ల కూడా మీకు బ్యాక్ అనేది మంచిగా క్లీన్ గా అవుతుంది అండ్ మంచి ఎక్స్ఫోలియేట్ అవుతుంది మీ బ్యాక్ అండ్ మంచి ఎక్స్ఫోలియేట్ అవుతుంది. మీ వీప్ అంతా మంచిగా క్లీన్ గా ఉంటుంది. డస్ట్, పొల్యూషన్, బ్యాక్టీరియా లాంటివి ఏమైనా అవి పూర్తిగా రిమూవ్ అయిపోతాయి. సో ఒకవేళ మీ దగ్గర బ్రష్ లేకపోతే సింపుల్ ట్రిక్ చెప్తాను, ఒక హ్యాక్ చెప్తాను. అదేంటంటే మీరు ఒక టవల్ తీసుకోండి, దాన్ని పూర్తిగా తడపండి. తడిపి దానికి సోప్ అనేది అప్లై చేసుకోండి. సోప్ అప్లై చేసుకుని మీ వీప్ మీద పూర్తిగా రుద్దండి. దీనివల్ల ఏంటంటే మీ వీప్ అనేది మంచి క్లీన్ గా ఉంటుంది. క్లీన్ గా ఉందంటే ఆటోమేటిక్ గా మీ వీప్ అంతా మంచి క్లీన్ గా ఉంటుంది. యాక్నే లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్, వీక్లీ ఒకసారి మీరు మీ వీప్ ని స్క్రబ్ అనేది చేసుకుంటూ ఉండాలి. సో మీ ఫేస్ ని ఏ విధంగా అయితే స్క్రబ్ చేసుకుంటారో యాక్నే రిమూవ్ చేయడానికి, సో అదే విధంగా మీ వీప్ ని కూడా స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి. స్క్రబ్ చేసుకున్నారంటే మీ బాడీ పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ఏవైతే ఉంటాయో పూర్తిగా రిమూవ్ అయిపోతాయి అండ్ డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అయినాయి అంటే మీకు 90% యాక్నే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. సో మంచి బాడీ స్క్రబ్స్ ఒక లిస్ట్ ఇక్కడ ఇచ్చాను, మీరు ఇక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో మీ దగ్గర ఒక బాడీ స్క్రబ్ లేకపోతే నేను ఒక హోమ్ రెమెడీ చెప్తాను. సో ఈ హోమ్ రెమెడీలో మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక బౌల్ తీసుకోండి, కొంచెం కాఫీ పొడి వేయండి. అందులో కాఫీ పొడిలో ఏంటంటే కొంచెం అలోవెరా జెల్ అనేది వేయండి. రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని మీ బ్యాక్ పైన అప్లై చేసుకోండి. ఎక్స్ఫోలియేట్ చేయండి, స్క్రబ్ చేయండి. ఒక 2-3 minutes స్క్రబ్ చేయండి. స్క్రబ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ అనేవి
రిమూవ్ అయిపోతాయి అండ్ మీ యాక్నే లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మీరు కొంచెం డైట్ ని మార్చుకోవాలి. అంటే ఆయిల్ ప్రొడ్యూస్ చేసే ఫుడ్స్ ని మీరు కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. సో జంక్ ఫుడ్స్ లాంటివి పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా తిన్నారంటే మీ బాడీలో ఆయిల్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయిందంటే ఆటోమేటిక్ గా యాక్నే లాంటి ప్రాబ్లం అనేది వస్తుంటుంది. సో మీ బ్యాక్ పైన ఎక్కువ యాక్నే వచ్చేస్తుంది. సో మీరు మీ డైట్ ని మార్చుకోవాలి. కొంచెం ఆయిల్ ఫుడ్స్ ని కొన్ని రోజులు మీరు కంట్రోల్ చేసుకోవాలి. బయట ఫుడ్ ని పూర్తిగా కంట్రోల్ చేస్తే చాలా మంచిది. బయట ఫుడ్ ని కనుక మీరు కంట్రోల్ చేసుకున్నారంటే మీ యాక్నే ప్రాబ్లం 90% వరకు తగ్గిపోతుంది. సో మీరు బయట ఉన్న జంక్ ఫుడ్స్ లాంటివి, కెఫెన్ లాంటివి, డ్రింక్స్ లాంటివి ఇలాంటివి తీసుకోవడం పూర్తిగా మానేయండి. ఆ ప్రాబ్లం అనేది తగ్గే వరకు, తర్వాత మీ ఇష్టం. సో దీన్ని ట్రీట్ చేయాలంటే కంపల్సరీగా మీరు ఆయిల్ ఫుడ్ ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. దాని బదులు మీరు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లాంటివి తినొచ్చు, గ్రీన్ వెజిటేబుల్స్ తినొచ్చు. ఆయిలీ ఫుడ్ తప్ప మిగతావన్నీ ఏం తీసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఏంటంటే మీరు ఒక బాడీ ప్యాక్ అనేది తయారు చేసుకుని యూజ్ చేయాలి. సో మీ ఫేస్ ఏ విధంగా అయితే ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని యూజ్ చేస్తారో మీ పింపుల్స్ ని రిమూవ్ చేయడానికి, మీ ఫేస్ ని గ్లోయింగ్ ఇవ్వడానికి, సో అదే విధంగా మీ బాడీ కూడా ఒక ప్యాక్ అనేది తయారు చేసుకుని యూజ్ చేయాలి. సో ఇంట్లోనే మీరు ఒక ప్యాక్ అనేది తయారు చేసుకోవచ్చు. సో ఈ ప్యాక్ తయారు చేసుకోవడానికి మీకు కావాల్సింది ఏంటంటే ఒక బౌల్ తీసుకోండి. అందులో ఒక 5-6 నీమ్ లీవ్స్ అనేవి వేయండి, వేపాకులు వేయండి. అందులో కొంచెం వాటర్ వేసుకోండి అండ్ 2-3 అవర్స్ వరకు దాన్ని అదే విధంగా వదిలేయండి. ఆ వేపాకులు అనేవి పూర్తిగా నానిపోతాయి. నానిపోయిన తర్వాత ఏం చేయాలి, మీరు ఆ వాటర్ తీసుకోవాలి. ఇంకొక బౌల్లో కొంచెం వాటర్ తీసుకోండి. అందులో కొంచెం టమాటా రసం అనేది వేయండి. సో నీమ్లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి అండ్ అదే విధంగా టమాటాలో ఏంటంటే చాలా గుణాలు ఉంటాయి మీ యాక్నేని రిమూవ్ చేయడానికి. సో కొంచెం టమాటా జ్యూస్ తీసుకోండి అండ్ నెక్స్ట్ ఏంటంటే కొంచెం బేసన్ తీసుకోండి. కొంచెం బేసన్ అంటే మీకు తెలిసింది కదా, బేసన్ తీసుకోండి. బేసన్ ఏంటంటే బ్లాక్ మచ్చల్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. మూడింటిని మిక్స్ చేసుకొని స్నానం చేసే ముందు కొంచెం మీ బ్యాక్ పైన అప్లై చేసుకోండి. పూర్తిగా అప్లై చేసుకోండి, మొత్తం మీ బ్యాక్ అంతా అప్లై చేసుకోండి. మీరు ఒక అప్లై చేసుకోకపోతే మీ పేరెంట్స్ ఒక హెల్ప్ తీసుకోవచ్చు, మమ్మీ హెల్ప్ తీసుకోవచ్చు. వాళ్ళు మీకు అప్లై చేయడానికి కొంచెం హెల్ప్ చేస్తారు. అప్లై చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీరు నార్మల్ గా స్నానం చేసేయండి. దీనివల్ల ఏంటంటే మీ బ్యాక్ పైన ఉన్న యాక్నే అనేది పూర్తిగా రిమూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మీరు జిమ్ కు వెళ్తారు లేదా స్పోర్ట్స్ ఆడతారు, మీ టీషర్ట్ అనేది పూర్తిగా తడిసిపోతుంది అండ్ అదే టీషర్ట్ తో మీరు కనుక ఉన్నారంటే ఆ స్వెట్ అనేది ఏం చేస్తుందంటే మీకు యాక్నే అనేది చాలా వరకు ప్రొడ్యూస్ చేస్తారు. సో మీరు ఏం చేయాలంటే ఆ టీషర్ట్ ని పూర్తిగా రిమూవ్ చేయాలి. ఆ స్వెట్ ని మీరు తుడవకూడదు, పూర్తిగా స్నానం చేయాలి. స్నానం చేసి మీ వీప్ ని పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది బాడీని క్లీన్ చేసుకుంటారు కానీ వీప్ ని క్లీన్ చేసుకోరు. సో మా వీప్ ని మీరు పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నారంటే ఆ స్వెట్ లో ఉన్న బ్యాక్టీరియా అనేది మీ పోర్స్ లోపలికి వెళ్ళదు అండ్ పోర్స్ లోపలికి వెళ్ళలేదంటే ఆటోమేటిక్ గా మీకు పింపుల్స్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఈ సింపుల్ టిప్స్ ని మీరు డైలీ లైఫ్ లో యూజ్ చేయండి. ఒకవేళ మీకు బ్యాక్ యాక్నే ప్రాబ్లం ఉందంటే ఈ టిప్స్ ని డెఫినెట్ గా ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఈ వీడియో కనుక కొంచెం కూడా మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ నాకు కొంచెం సపోర్ట్ కోసం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే చాలా మోటివేషన్ గా ఉంటుంది. ఇంకా ఎన్నో మంచి కంటెంట్ అనేది మీకు ఇలా ఇస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుని ఆల్ లో పెట్టుకోండి, మీకు అప్పుడే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. సో రేపు మళ్ళీ మనం ఒక కొత్త టాపిక్ తో కలుద్దాం. అప్పటి వరకు స్టైలిష్ గా ఉండండి, సేఫ్ గా ఉండండి.